మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం పైన వస్తున్న విమర్శలకు తనదైన స్టైల్లో చెక్ పెట్టారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. అది కేవలం మీడియా సృష్టి తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పారు. తనకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా కూర్చుంటారని స్పష్టం చేశారు. తన వయసు 47 సంవత్సరాలని, ఈ ఏజ్లో ఎలా కూర్చోవాలో ఎలా నిల్చోవాలో ఒకరు చెప్పవలసిన పని లేదని అన్నారు. నిజానికి అందులో ఎలాంటి వివాదము లేదని, ఎవరో ఫోటోగ్రాఫర్ దానిని క్లిక్ అనిపిస్తే మరెవరో దానిని ట్రోల్ చేశారని, ఒక రకంగా ఈ వివాదానికి మీడియానే కారణమని చెప్పుకువచ్చారు స్మిత. స్మితా సబర్వాల్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సెక్రటేరియట్లో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా సీఎంఓ అధికారిగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా, మిషన్ భగీరథ పథకాలకి కీలక అధికారిగా ఆమె పనిచేశారు. అప్పట్లో ఆమె వ్యవహార శైలిపై పలు విమర్శలు వచ్చాయి. ఓ న్యూస్ మ్యాగజైన్ పై లీగల్ పోరాటానికి సంబంధించి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె కంటే ఎక్కువ సీనియారిటీ అధికారులు ఉన్నప్పటికీ స్మితకు కీలకమైన పోస్టులు ఇవ్వడం పట్ల గత ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మరోవైపు స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసే రీల్స్ పై కూడా రకరకాల విమర్శలు వినిపించేవి. అయినప్పటికీ ఆమె తన ధోరణి అలాగే కొనసాగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక మంత్రి సీతక్కతో స్మితా సబర్వాల్ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎదురుగా ఆమె కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఓ ఆదివాసీ నాయకురాలతో ప్రవర్తించేది ఇలాగేనా అంటూ మండిపడ్డారు. ఇది అహంకారం తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు. ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మితా సబర్వాల్ ఆ ట్రోల్స్కు ముగింపు పలికారు. అలా కూర్చోవడం తన ఆహార్యం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. కాదు, అలా కూర్చోకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉంటే చెబితే తన పద్ధతి మార్చుకుంటారని సెటైర్ వేశారు. ఉద్యోగానికి, అధికారానికి మాత్రమే గౌరవం ఇవ్వవలసి ఉంటుందని స్మితా సబర్వాల్ తేల్చి చెప్పారు. ఇక తాను ఆల్ ఇండియా సివిల్స్ టాపర్గా వచ్చారని, 6వ తరగతిలో తెలుగు ఫెయిల్, ఐఏఎస్ టాపర్ అని న్యూస్లో హెడ్డింగ్ పెట్టారని గుర్తు చేసుకున్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కన్నీళ్లు పెట్టుకోవడం గురించి స్పందిస్తూ ఎవరు కావాలని ఏడవరని, అది కూడా కలెక్టర్ ఏడుస్తారా అని అన్నారు. ఆ రోజు తాను నిజంగానే ఎమోషనల్ అయ్యానని చెప్పుకోవచ్చారు. తాను డైరెక్ట్ కనెక్ట్ విత్ పబ్లిక్ అని చెప్పారు. మెదక్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉందన్న స్మిత మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ లభిస్తుందన్నారు. అంతేకాదు భవిష్యత్తును ఊహించలేమంటూ రాజకీయాలలోకి వెళ్లబోనని ఆమె చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను రిటైర్ అయ్యాక రాజకీయాలపైన ఆలోచిస్తానంటూ హింట్ ఇచ్చారు. మొత్తానికి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంపై స్మిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.